వార్తలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాలు ఘన నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పోలవరం వైఎస్ఆర్సీపీ పరిశీలకులు జట్టి గురునాథరావు. రాత్రి పగలు లేదు, నిరంతరాయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. బోటుపై ప్రయాణిస్తూ సహాయక చర్యలు చేపట్టిన సీఎం. పోలాల అమావాస్య సందర్భంగా శాకాంబరీదేవిగా దర్శనమిచ్చిన శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. వరద ముంపు ప్రాంతాల కోసం 25,000 ఆహార పొట్లాలను సిద్ధం చేస్తున్న జంగారెడ్డిగూడెం అధికారులు. తయారీలో నిమగ్నమైన మహిళలు, డ్వాక్రా సంఘాలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జంగారెడ్డిగూడెం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా అస్పరోపేట రోడ్లోని సొల్సా పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న కాంప్లెక్స్ నందు జనసేన పార్టీ సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఏజెన్సీ ప్రముఖులు, మాజీ డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ నాయకులు కరాటం రాంబాబుతో కలిసి ప్రారంభించారు. చింతల నాని, ఉక్కుర్తి సీతారాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆశలు, ఆలోచనలతో తాము పనిచేస్తున్నామని, రానున్న కాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మరింత మెరుగైన పాలన అందించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. కరాటం రాంబాబు మాట్లాడుతూ, ప్రకృతి విపత్తులను తట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా అందరూ మొక్కలు నాటాలని, ఇది ఒక ఉద్యమంలో చేపట్టాలని జన సైనికులకు సూచించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసేన పార్టీ నాయకులు కరాటం సాయి శిబిరాన్ని సందర్శించి జన సైనికులను, డాక్టర్లను అభినందించారు. అనంతరం కోరే రంగనాథ్, యాతం సుధీర్, షేక్ మస్తాన్, మడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన ఏర్పాటు చేసిన ర్యాలీలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొని పవన్ కళ్యాణ్ కు జేజేలు పలుకుతూ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వలవల తాతాజీ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జనసేన పార్టీ నాయకులు మల్లబత్తుల మునీశ్వరరావు, ఆకుల రాకేష్, పులి శివ, దెందుకూరి రాజీలు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసరి తులసిరెడ్డి, రావురి కృష్ణ, కొప్పక శ్రీనివాసరావు, పీచుపాటి రామలక్ష్మి, పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, తూటిగుంట రాము, కరుటూరి రమాదేవి, అచ్యుత శ్రీనివాసరావు, తెలగర్పు జ్యోతి, కర్రి సాయి, ఉకుర్తి కళ్యాణ్, కిషోర్, జయకృష్ణ, సందీప్, హసీనా, కోసూరి కనక మహాలక్ష్మి, వంశీ, సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు రామకృష్ణ, మురళీకృష్ణ, సోనిక, సీతారాం, రత్న, శ్వేత, లీలా, నవీన్, దిలీప్, హాస్పిటల్ సీఈఓ వాసిరెడ్డి శ్రీనివాస్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. విషయం కానివ్వండి, ఫుడ్ సప్లైస్ విషయం కానివ్వండి, అన్నిటికీ కూడా మేము ఎంఆర్ఓస్ తోటి, అలాగే హాస్పిటల్ వారితోటి, ఎండిఓస్ తోటి, అలాగే పోలీస్ వారితో టైం టు టైం మానిటర్ చేస్తున్నాము. మరి మీకు కూడా ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది అనిపిస్తే 9996368999కి ఫోన్ చేయండి. మేము వెంటనే స్పందిస్తామని మీకు మాటిస్తున్నాను. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన జంగారెడ్డిగూడెం టౌన్, రూరల్, ఇక్కడ వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మంచి కార్యక్రమానికి మాకు వెన్నుదన్నుగా నిలబడ్డ సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారు మెయిన్. ఎందుకంటే మొన్న చిరంజీవి గారి బర్త్డే రోజున కూడా ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి సుమారు 500 మందికి ఆ రోజున మెడికల్ క్యాంపుతో పాటు ఉచిత మందులు కూడా ఏర్పాటు చేశారు. ఆ ఒక కారణంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన రోజున మీ క్యాంప్ చేస్తానని అంటాం. ఆ రోజు మేము చిరంజీవి గారి బర్త్డే రోజు చేయించడం, మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం ఈరోజు దివంగత ముఖ్యమంత్రి ఏడుగురి సందింటి రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు అధ్యక్షతన రిలయన్స్ మార్ట్ ఎదురుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లోకారపు వెంకటేశ్వరరావు, రొంగల నాగేశ్వరరావు, భావన ఋషి పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి దార్శనికతను సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారని తెలిపారు. రూపాయి ఫీజుతో వైద్యం అందించిన రాజన్న సేవలు మరచిపోలేనివిగా అభివర్ణించారు.
పోలవరం ప్రాజెక్టు, ఆరోగ్యశ్రీ, పెన్షన్స్ పెంపు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో చారిత్రాత్మక పథకాలు ప్రవేశపెట్టారని, అదే బాటలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని అన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో లక్ష్మీనారాయణ థియేటర్ సెంటర్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగారు 2 సార్లు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అది పేద ప్రజలకి అందరికీ అందుతున్నాయా లేదనే ఉద్దేశంతో ఒక రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రచ్చబండ కార్యక్రమంలో ఆ రోజున ఇదే రోజు సెప్టెంబర్ 2వ తారీఖున హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణ పాలవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో ఎన్నో పేద గుండెలు ఆగిపోయిన రోజు అయింది. ఆ రోజున ఎంతోమంది ప్రాణాపాయ స్థితులకు వెళ్ళి ప్రాణాలు అర్పించడం కూడా జరిగింది. పేద మరియు బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దేవుడైన మన స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇక్కడ మన స్థానిక లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద ఉన్న మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. ఈయన ఎన్నో పథకాలకి ఆజ్యం పలికిన వాడు. ఈరోజు ఏ ప్రభుత్వమైనా కూడా పథకాలు ఇస్తుందంటే కూడా అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే. ఆరోగ్యశ్రీ కానీ, పింఛన్ పథకం పెంచడం కానీ, ఇలాగా మొత్తం హాస్పిటల్, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ ఈరోజు పోటీపడి పార్టీలు పెంచుకుంటూ పోయి ఇస్తామని కొన్ని పార్టీలు ఇవ్వకపోయినా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో బాగా జరిగింది. అలాగే తర్వాత మన జగన్ గారి ముఖ్యమంత్రి గారి ఉన్నప్పుడు ఆ పథకాలన్నీ కూడా చాలా బాగా ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఈరోజు ఏ పథకం తీసుకున్నా కూడా మాకు జగన్ గారు ఇచ్చినట్టు రావట్లేదండి. అలాగే మాకు ఆ గవర్నమెంట్లోనే ప్రతి 1వ తారీఖున కరెక్ట్గా జగన్ గారు బటన్ నొక్కి వాటి వాల్యూ ఏదో ఈరోజు మాకు తెలిసి వస్తుందని ప్రతి పేద ప్రజలు ఈ రోజున విన్నవించుకుంటున్నారు. కావున రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అవన్నీ కూడా మళ్ళీ రావాలంటే మళ్ళీసారి మనం జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకొని మళ్ళీ ఈయన కోరిక, జగన్ గారి కళ నెరవేర్చాలని ఈ సందర్భంగా, ఈయన వర్ధంతి సందర్భంగా అందరి సమక్షంలో విన్నవించుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు ఆలయాల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పూజలు చేశారు. జంగారెడ్డిగూడెంలో అస్వరపేట రోడ్డులోని సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ కార్యాలయం పక్కనే ఉన్న శివాలయంలో పూజలు చేశారు. జనసేన పార్టీ నాయకులు తిరుమల సిటీ రవి, కాసగాని రామారావు, కార్యకర్తలు, వీర మహిళలు కలిసి పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చన చేయించినట్లు చింతల నాని తెలిపారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహం వద్ద రాజన్న 15వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మండల పట్టణ అధ్యక్షులు వామశెట్టి హరిబాబు, చిటికెల అచ్చురాజు, సీనియర్ నాయకులు బీవీఆర్ చౌదరి, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, వందనపు వెంకటేశ్వరరావు, ముప్పిడి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ అయినల రమణమూర్తి, కాసర తులసిరెడ్డి, నేకూరి కిషోర్, లావణ్య, ఉగ్గం ప్రసాద్, కార్యదర్శి చిప్పాడ వెంకన్న పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి చిత్రంతో ఉన్న గోడ పత్రికలను కరపత్రాలతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు. అనంతరం భారీ స్థాయిలో అన్నదానం చేశారు.
నాయకులు ఏకకాలంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరెంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన బోర్లు ఎన్ని సర్వీసులు కావాలి అన్ని చూడాలని కోరుకుంటూ రాజన్నకు మరొక్కసారి నివాళులు అర్పించుకుంటూ ఆయనకి తీసుకుంటాం. వైఎస్ఆర్ పార్టీ జిల్లా అందరికీ మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం. మన రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా గరణమార్లు పూలమాలేసి అర్పించుకున్నాము. మన రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, అమ్మఒడి కానీ ఇలాంటివి ఎన్నో పెట్టారు. ఈ రోజున పేదవాడు వైద్యం చేసుకోవాలంటే చేయించుకోవాలని దుస్థితిలో నుంచి రాజశేఖర రెడ్డి గారు వైద్యం అందించారు. చదువుకోలేని తల్లులకి విద్య కూడా అందించారు. అలాగే తన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే తన బాటలో నడవాలని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆయన ఒక అడుగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేసి ఎదరికి నడిపించారు మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ, చెయ్యోత కానీ ప్రజలను ఆదుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. ఎలా జరిగిందో ఎవరు చేశారో తెలియదు. మోసం అయితే జరిగింది, అది భగవంతుడికి మాత్రమే తెలుసు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని కోరుకుంటున్నాను నేను. ఈ రోజున దివంగత ముఖ్యమంత్రి మన ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం పోయిన 6 నెలలైనా సరే కార్యకర్తలందరూ కూడా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగానే ఊహించుకొని ప్రతి ఒక్కరు పేదలందరూ ఉన్నారు. విషయాన్ని మనకి బహిర్గతం అవుతుంది. ప్రభుత్వం వచ్చింది కానీ ఏ పని కూడా కానీ ఆయన పరిస్థితి చూస్తున్నాం మనం. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలని ఆ రోజు పేద ప్రజలందరూ కూడా ఎంతో మెచ్చుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారిని మరిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా అన్ని కార్యక్రమాలు, అన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రతి ఒక్కరి గుండెలో నిలిచిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున పేద ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మరి మాటలు చెప్పి మోసం చేసి మరి ఏమి ద్వారా మోసం జరిగిందో, దేని రకం మోసం జరిగిందో కానీ ఈ మోసం చేసిన ముఖ్యమంత్రి మాకు అవసరం లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఇప్పటికే రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది. మరి రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ప్రజలకు అండగా ఉండి, పేదలకు అండగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలోనే ఆ రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఉద్దేశాన్ని అందరం కూడా నిజం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆకాంక్ష నెరవేర్చాలి. మనందరం కూడా కలిసికట్టుగా ఉండి, ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పనులను ఎదుర్కోవడం ద్వారా మరలా 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం అందరం కంకణబద్దులే ఉండాలని చెప్పి మరి రోజున రాజశేఖర విగ్రహం దగ్గర మరి ప్రమాణం చేస్తూ మరి ఈ రోజున ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటాం. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వర్ధంతిని పురస్కరించుకొని మన జంగారెడ్డి పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మండలం అంతా కూడా ప్రతి గ్రామంలో కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని ప్రతి రైతు గుర్తుంచుకొని నివాళులర్పించిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా టౌన్లో కూడా అన్ని వీధుల్లోని విగ్రహాలకు దండలేసి ఈరోజు ఇక్కడ భారీ అన్న సమారాధన పెట్టడం జరిగింది. సంక్షేమ పథకాల సృష్టికర్త, ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, అలా ఎన్నో అనేక రకములైన సంక్షేమ పథకాలని సృష్టించిన రాజశేఖర రెడ్డి గారిని మరవలేని పరిస్థితి. 2 ఉమ్మడి రాష్ట్రాలు కూడా ఇప్పుడు అంటే రాష్ట్రాలు విడిపోయి అసలు రాజశేఖర రెడ్డి పరిపాలన ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి, బిఫోర్ రాజశేఖర రెడ్డి అనే పరిస్థితిలో ముందుకెళ్తూ మనం జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందుకేసి 2 అడుగు ముందుకేసి ప్రజలకు సేవ చేశారు. దురదృష్టంతో ఓడిపోయాం. మళ్ళీ నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ద్వారా చూద్దామని చెప్పి తెలియజేస్తాం.
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవటమే మా మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవటమే మా మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద సమాచారాన్ని, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. పవర్ బోట్స్ ద్వారా ఆదివారం రాత్రి సమయంలో ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలలో పర్యటించారు. బోటులోంచి ప్రజలకు సూచనలు ఇచ్చారు. సింగ్ నగర్ ముంపు ప్రాంతాలలో పర్యటించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. డాబాలపై ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి. నిరంతరం చంద్రబాబు, నారా లోకేష్లు సమీక్షలు చేస్తూ అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. మరోవైపు ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చే పనులను భారీ స్థాయిలో చేపట్టారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగ్ నగర్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఉదయమే ఆహారం అందిందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. తనతో పాటు వచ్చిన మంత్రులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. మంత్రులు నారాయణ, కొండపల్లి, కొల్లు రవీంద్ర తదితరులు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ నుంచి గతంలో రానంత వరద వస్తోందని చెప్పారు. తానే స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు వివరించారు. వరద బాధితులకు అన్ని రకాల సహాయక కార్యక్రమాలు అందజేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని ఆదేశించారు. 3 పూటలా బాధితులకు ఆహారం అందించాలని చెప్పారు. చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లాలని తెలిపారు. కృష్ణానదికి వస్తున్న వరద నీటిపైన సమీక్ష నిర్వహించారు. లంక గ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో మత్స్యశాఖ నుంచి 109 బోట్లు ఏర్పాటు చేశారు. మేము ఇవ్వాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు. సార్, ప్రకాశం బ్యారేజ్ 69 గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఉందా? ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా బొట్టాయిగూడెం అరుంధతి కాలనీ వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు మాట్లాడుతూ పేదవాడి గుండె చప్పుడు తెలిసిన ప్రజా నాయకుడిని మరువాలన్నా మరువలేని అపర భగీరథుడు, రైతు జనబాంధవుడు, బడుగు బలహీన వర్గాల పక్షపాతి, హరితాంధ్రప్రదేశ్ సృష్టికర్త దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. అనంతరం బుట్టాయిగూడెం ప్రభుత్వం హాస్పిటల్లో రోగులకు పాలు, పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో
వైస్ ఎంపీపీ గుగ్గులతు మోహన్ రావు, మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, ఎంపీటీసీ తెల్లం రమణ, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరెడ్డి సత్యనారాయణ, తెల్లం చిన్నారావు, తాళ్ళూరి ప్రసాద్, తాడిగడప కిషోర్, పొడియం లక్ష్మణరావు, కోఆప్షన్ సభ్యులు షేక్ బాజీ, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా పేదల గుండెల్లో ఆయన చిరస్మరణీయంగానే ఈరోజు నిలిచిపోయింది. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సంక్షేమ పథకాలు ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి ఆయన ఆ రోజు అందించడమైంది. అందుకనే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ తెలుగువారు ఉంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగంగా సాగింది. ఆయన వైఎస్ఆర్ హయాంలో మరి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, రాజకీయాలు లేదు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఆ రోజు ఆయన పథకాలు అమలు చేయడం వల్లే. తుఫాను ధాటికి పునరావాస కేంద్రంలో ఉన్న వారికి ముంపు ప్రాంతాల ప్రజల కోసం ఆహారాన్ని తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సూర్య ఫంక్షన్ హాల్, ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపం, రాజారాణి కళ్యాణ మండపాలలో బిర్యానీతో పాటు కర్రీ, పెరుగు అన్నాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. సుమారు 25,000 మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేశారు. తయారైన ఆహార పదార్థాల పార్సిల్స్ ను జిల్లా కేంద్రానికి పంపుతున్నామని, అక్కడి నుంచి అవసరమైన ప్రాంతాలకు వీటిని సరఫరా చేస్తారని తహసీల్దార్ శివజోజి తెలిపారు. అధికార యంత్రాంగం సమన్వయంతో వాహనాలలో ఆహార పదార్థాలను తరలిస్తున్నారు. మహిళలు, డ్వాక్రా సంఘ సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పార్సిల్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగేంద్ర కుమార్, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, ఆర్టీఓ మధాని పాల్గొన్నారు. శ్రావణ మాస ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వెంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి శ్రావణ అమావాస్య సందర్భంగా శాకాంబరి దేవిగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజా కార్యక్రమాలు, సాయం సంధ్య హారతి పూజలు అర్చక స్వాములు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ, శ్రావణ మాస ఉత్సవాలు ముగింపు సందర్భంగా శ్రావణ అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారు శాకాంబరీదేవిగా దర్శనమిచ్చారని అన్నారు. పోలాల అమావాస్య సందర్భంగా చేసే పూజలు, వ్రతాలు అధికమైన ఫలితాలనిస్తాయని అన్నారు. ప్రకృతిలో లభించే అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించడం వలన పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహార కొరత ఉండదని అన్నారు. ముఖ్యంగా త్రిమూర్తులకు సంతాన సౌభాగ్యాలను, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయని తెలిపారు. శ్రావణ శుక్రవారాలలో లోక కళ్యాణార్థం ప్రత్యేకంగా చేసిన 1,00,000 పసుపు కొమ్ముల అలంకరణ, 1,00,000 గాజుల అలంకరణ, వివిధ రకాల పండ్లతో అలంకరణ మరియు వివిధ రకాల కూరగాయలతో అలంకరణలకు ధన రూపంలోనూ, వస్తు రూపంలోనూ, సేవల రూపంలోనూ సహకరించిన వారికి, ఆలయ కమిటీ సభ్యులకు, అర్చక స్వాములకు, ఆలయ సిబ్బందికి, దాతలకు, సేవా బృందాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. పరిసర ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పండి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి అనేటువంటి సదుద్దేశంతో మరి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీపీఎస్ విధానం, కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న యూపీఎస్ విధానాల పట్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏ విధమైన ఆర్థిక సామాజిక భద్రత లేదని తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇటువంటి పెన్షన్లను వ్యతిరేకిస్తూ వృద్ధాప్యంలో జీవితానికి భరోసా ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నినాదంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి ద్వారా మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగి పదవి విరమణ పొందిన తరువాత ఆ కుటుంబానికి సామాజిక ఆర్థిక భరోసాను ఇచ్చే పథకమని, సుమారుగా 35 సంవత్సరాలు విధులు నిర్వహించిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆ సౌకర్యాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కానీ నేడు ప్రభుత్వాలు ఆ బాధ్యతను మరిచి ఉద్యోగస్తుడి నుండి జీతంలో 10% వాటాను మినహాయించి ప్రభుత్వం తన వాటాను కలిపి షేర్ మార్కెట్లో పెట్టి కార్పొరేట్ వర్గాలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించడం సరికాదని తెలిపారు. ఇటువంటి పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఉద్యోగి వాటా లేనటువంటి పాత పెన్షన్ అమలయ్యే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేశారు. యూపీఎస్ ను ముందుగానే మనం ఖండించాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మనం జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. మిత్రులారా, ప్రపంచ సరళీకరణ ఆర్థిక విధానాల్లో భాగంగా మనకు పెన్షన్ స్కీములు అనేది మార్పు చేయడం జరిగింది. ఈ ప్రపంచ సరళీకరణ ఆర్థిక విధానాల్లో పెట్టుబడి లేకుండానే ఏ రంగ వ్యాపారం చేయొచ్చు అనే ఒక ఆలోచనతో పుట్టుకొచ్చిందే ఈ సిపిఎస్ అనేది. ఈ సిపిఎస్ ను మన రాష్ట్రంలో 1 సెప్టెంబర్ 2004 నుండి అమల్లోకి తేవడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఉద్యోగి నుండి 10% వాటా, పే డిఎల్ నుండి 10% వాటా తీసుకుంటే గవర్నమెంట్ కూడా అంతే మొత్తంలో కలిపి ఇవి షేర్ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. అందులో లాభ నష్టాలతో మనకు ఉద్యోగ ఉపాధ్యాయుని ముడిపెడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుడు పదవి విరమణ చెందిన తర్వాత ఆనాటికి ఉన్న దాంట్లో 60% ఇచ్చి మిగతా 40%. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగార్ రోషన్ కుమార్ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో ముంపు ప్రాంతమైన కేసర చెరువు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు పర్యటించారు. ప్రజల ఇబ్బందులు, వారి సమస్యలు తెలుసుకుని జ్వర పీడితులను కలిసి వారికి వైద్య సదుపాయాలు కల్పించి డ్రైన్లు, శానిటేషన్, పరిశుభ్రత విషయంలో వారికి అవగాహన కల్పించారు. డ్రైన్లు శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లించి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావురి కృష్ణ, కూటమి నాయకులు, కౌన్సిలర్స్ కరుటూరి రమాదేవి, తెలకారపు జ్యోతి, పగడం సౌభాగ్యవతి, జనసేన నాయకులు ఉక్కుర్తి సీతారాం, పీచుపాటి అభిరామ్, నాయుడు శ్రీను, హనుమంతు, ఆనంద్, సాయి, కొత్తూరు బోస్బాబు, దూదే దుర్గారావు, మద్దిపాటి ఉదయ్, ముప్పుడి విష్ణు, దోసూరి సుబ్బారావు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క వర్షాల గురించి జనాలు ఇబ్బంది పడుతున్నారు, డ్రైన్లు, రోడ్లు అవి కూడా బాగున్నాయో లేదో ప్రజల దగ్గరికి వెళ్ళి పరిశీలించి రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో పాటు మా బుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు సొంగార్ రోషన్ కుమార్ గారు కూడా ప్రతి వార్డు తిరిగి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారికి కావాల్సిన సహాయాన్ని అందించమని, మరి వార్డులన్నీ కూడా తిరిగి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆఫీసర్లను కూడా ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామంలో జన సైనికులు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును మండల టీడీపీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గ్రామ నేతలతో కలిసి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు ప్రారంభించారు. గ్రామ ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు అందుకు సహకరించిన సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి,
డాక్టర్లకు, హాస్పిటల్ సిబ్బందికి శేషు, సత్యనారాయణలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లీలా, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు గోపి, బాబురావు, మధు, నాయకులు పులపాకులు సూర్యచంద్రరావు, ఎంపీటీసీ నూనె శ్యామలత, వేములపల్లి శ్రీను, జానకి రామయ్య, నూనె పుల్లారావు, సర్వీస్ ధర్మరాజు, ధర్మయ్య, సూరిబాబు, సాయి స్ఫూర్తి హాస్పిటల్ సిబ్బంది, జన సైనికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం మండలం మైసన్గూడెం గ్రామంలో ఆయుష్మూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పరిసే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన మైసన్గూడెం గ్రామ జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులకు, అలాగే ఆయుష్మూర్తి హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ఉచిత శిబిరాన్ని మైసన్గూడెం గ్రామ ప్రజలు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం మైసన్గూడెంలో జన సైనికులు, అదేవిధంగా కూటమి సభ్యులైనటువంటి టీడీపీ, బీజేపీ వారిని కలుపుకుని మనకి జంగారెడ్డిగూడెంలో ఎక్కువ మందికి వైద్యం అందిస్తున్నటువంటి సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ బృందం, వైద్య బృందంతో మాట్లాడి మరి మైసన్గూడెం గ్రామంలో ఏదైతే విపరీతంగా ఇప్పుడు మధ్యన వైరల్ ఫీవర్స్ అని కూడా ప్రబలి ప్రజలు ఏదైతే అనారోగ్యాలు పడుతూ ఉన్నారో వారి యొక్క ఆరోగ్యాన్ని కోసం అని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడుకుని ఉచితంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి దాంతో పాటు ఏదైతే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ గ్రామంలో ఉన్నటువంటి జన సైనికులకి, తెలుగుదేశం, బీజేపీ నాయకులకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ మరి జన్మదినాలంటే ఊరికి వచ్చే ఫ్లెక్సీలు కట్టి లేకపోతే కాకరదానికి డబ్బులు వృధా చేయకుండా ఒక సేవా దృక్పథంతో మంచి కార్యక్రమం నిర్వహిస్తూ పేద ప్రజలకి ఆరోగ్యాన్ని అందించాలనేటువంటి మంచి సంకల్పంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించినటువంటి కార్యక్రమం నిర్వహణకి మరొక మారు అభినందనలు తెలియజేస్తూ మరి ఇటీవల కాలంలో సాయి స్ఫూర్తి స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు కూడా విరివిగా ఈ యొక్క ఉచితమైనటువంటి మెడికల్ క్యాంప్ను జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ కేక్ కట్ చేశారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రెండు కార్డులు లేని వాళ్ళు ఎవరు ఉంటే ఒక కార్డు కూర్చోబెడితే నేను ఎంఆర్ఎస్ చెప్తాను, రవి తీసుకుని ఆధార్ కార్డులు ఉంటే వెంటనే అప్లై చేసి 30 రోజులు వచ్చారు. ఆ రెండు కార్డులు నా ఉద్దేశం అయితే వీడియో స్టార్ట్ అయిపోయింది. ఓకే సార్. ముక్కలను మాడపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పలు చోట్ల కార్యక్రమాలలో పాల్గొన్నారు. జీలుగుమిల్లిలో జనసేన పార్టీ స్తూపాన్ని ప్రారంభించారు. జంగారెడ్డిగూడెంలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజును ఘనంగా సత్కరించారు.
లోపల పెట్టిన నాకు నేను అందరికీ నమస్కారం అండి. ముందుగా పోలవరం నియోజకవర్గం తరఫున నాయకుల తరఫున అలాగే ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని మేము ఎక్కడ కూడా ఆడంబరాలు చేయకోకుండా ప్రజలకు సేవ చేసే విధంగా, అలాగే నిరుపేదలకి బట్టలు, పళ్ళు, పాలు, అలాగే పేషెంట్స్కి ఈ విధంగా ఇవ్వడానికి ఈరోజు నాయకులు, కార్యకర్తలు 7 మండలాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున, అలాగే పవన్ కళ్యాణ్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున మరొకసారి. తెలుగు రాష్ట్రాలలో వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా జిల్లా తీవ్ర ప్రభావానికి గురికాగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వరదకు గురైంది. దీంతో అధికార యంత్రాంగం చర్యలకు సిద్ధమైంది. విజయవాడలో ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమాన్ని సైతం వరద ముంచెత్తింది. వరద నీరు ఆశ్రమంలోకి చేరడంతో తాడు సహాయంతో ఆశ్రమంలో ఉన్న వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద కోదాడ సరిహద్దు నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. రెస్క్యూ టీంలను అధికారులు సిద్ధం చేశారు. ప్రజలందరూ ప్రయాణాలను మానుకోవాలని, సురక్షిత ప్రదేశాలలో ఉండాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వరద ప్రాంతాలలో మంత్రి పొంగులోటి పర్యటించారు. కాలు జారడంతో పడిపోగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తుఫాను ప్రభావం కారణంగా ఖమ్మం జిల్లాను వరద ముంచెత్తింది. పంట పొలాల్లోకి, ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఖమ్మం వెళ్లారు. మరోపక్క మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జ్ ధ్వంసమైంది. వరద బీభత్సాన్ని సృష్టించింది. పొచ్చరి జలపాతం కంటికి ఇంపుగా దర్శనమిస్తోంది. తుఫాన్ దాటికి విజయవాడలోని కబేలా, రోటరీ నగర్, రాము క్వారీ సెంటర్స్ వద్ద వరద నీటి ప్రభావానికి గురయ్యాయి. విద్యుత్, ట్రాన్స్పోర్ట్ లేకపోవడంతో ప్రజలు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామం నందు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జొజ్జవరపు తాతారావు మరియు వార్డు మెంబర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాలు ఘన నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పోలవరం వైఎస్ఆర్సీపీ పరిశీలకులు జట్టి గురునాథరావు. రాత్రి పగలు లేదు, నిరంతరాయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. బోటుపై ప్రయాణిస్తూ సహాయక చర్యలు చేపట్టిన సీఎం. పోలాల అమావాస్య సందర్భంగా శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. వరద ముంపు ప్రాంతాల కోసం 25,000 ఆహార పొట్లాలను సిద్ధం చేస్తున్న జంగారెడ్డిగూడెం అధికారులు. తయారీలో నిమగ్నమైన మహిళలు, డ్వాక్రా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.